Hi guys, welcome to Shiv Sai Perseverance. Students, ఈ పర్టికులర్ వీడియోలో మనం నెట్వర్కింగ్ గురించి తెలుసుకుందాం, రైట్? సో ద ద అండర్లయింగ్ బేస్ ఫర్ ఎవ్రీథింగ్, ఓకే, నెట్వర్కింగ్ వెరీ క్రూషియల్, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఫైన్ గైస్, సో మనకి డేటా సెంటర్స్ అంటే ఏమి, దాంట్లో సర్వర్స్ ఎలా ఉంటాయి అవన్నీ చూసాం, రైట్? సో ఇప్పుడు నెట్వర్కింగ్లో మనం చూస్తే ఇక్కడ గైస్, సో మనకి యాక్చువల్లీ ఇక్కడ డేటా సెంటర్ ఉన్నాయి, సర్వర్స్ ఉన్నాయి, రూటర్స్ ఉన్నాయి, అన్నీ ఉంటాయి ఇక్కడ. సో ఫిజికల్ నెట్వర్క్, రైట్, అంటే ఒక ఫిజికల్ లొకేషన్లో డేటా సెంటర్స్ ఉంటాయి. ఆ డేటా సెంటర్స్లో డిఫరెంట్ సర్వర్ రూమ్స్ ఉంటాయి, రైట్. సో ఆ డిఫరెంట్ సర్వర్ రూమ్స్లో ఏముంటాయి, డిఫరెంట్ సర్వర్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిఫరెంట్ సర్వర్స్లో ఫర్ ఎగ్జాంపుల్, సో మేబీ ఇప్పుడు ఇక్కడ ఒక సర్వర్స్ ఒక 4 ఉన్నాయి అని చూడండి. ఇక్కడ 4లో ఫస్ట్ 2 క్లయింట్ 1కి ఇవ్వచ్చు, సెకండ్ 2 క్లయింట్ 2కి ఇవ్వచ్చు కదా. సో ఇట్లా సపరేట్ చేయాలి. అంటే ఎందుకు ఇలా సపరేట్ చేయాలి అనే క్వశ్చన్ అడిగితే మనకి ఎందుకు కావాలి అంటే అకార్డింగ్ టు ద క్లయింట్ రిక్వైర్మెంట్ డిఫరెంట్ క్లయింట్స్ ఎలా ఉంటుంది. యాక్చువల్లీ మనం ఏమంటాము, ఏడబ్ల్యూఎస్ని కానీ అజూర్ని కానీ స్టూడెంట్స్ జీసీపీని కానీ ఒక పబ్లిక్ డేటా సెంటర్స్ ఇవంటే సిఎస్పీస్ అని అంటాం, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అండ్ పబ్లిక్ క్లౌడ్ కింద ఆ కేటగిరీలో వస్తుంది కదా. ఈ సిఎస్పీస్ ఏం చేస్తుంది, పబ్లిక్ క్లౌడ్స్ ఇవి. పబ్లిక్ క్లౌడ్ అంటే వాళ్ళ డేటా సెంటర్స్లో ఉండే నెట్వర్కింగ్ కానీ సర్వర్స్ కానీ మెనీ అదర్ థింగ్స్ వాళ్ళు ది గివ్ ఫర్ రెంట్ అన్నమాట. ఎవరికి ఒకరికా అట్లా కాదు కదా, మల్టిపుల్ క్లయింట్స్కి. ఇప్పుడు మల్టిపుల్ క్లయింట్స్కి ఇవ్వాలంటే ఒక డేటా సెంటర్లో మనం పార్టీషనింగ్ చేస్తే కదా, ఈ పార్టీషనింగ్ క్లయింట్ 1కి, ఇది క్లయింట్ 2కి, ఇలా చేస్తేనే కదా. సో ఒక పర్టిక్యులర్ ఫిజికల్ డేటా సెంటర్లో ఫిజికల్ నెట్వర్క్ ఉంటుంది. సో క్లయింట్స్కి పార్టీషన్ చేయొచ్చు, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఏ డేటా సెంటర్, దిస్ ఇస్ ఫిజికల్ సర్వర్స్. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఐ పార్టీషన్, దిస్ ఇస్ ఫర్ క్లయింట్ 1, దిస్ ఇస్ ఫర్ క్లయింట్ 2. దాని అర్థం ఏంటంటే ఒక పబ్లిక్ క్లౌడ్లో ప్రైవేట్ నెట్వర్క్ అంటే ఈ నెట్వర్క్ వచ్చేసి క్లయింట్, ఇప్పుడు క్లయింట్ 2 ఇది, క్లయింట్ 1 ఇది కదా. సో క్లయింట్ 1 నెట్వర్క్లో క్లయింట్ 2 ఇంటర్ఫియర్ కాదు, క్లయింట్ 2 నెట్వర్క్లో క్లయింట్ 1 ఇంటర్ఫియర్ కాదు. అలా అజూర్ చూసుకుంటుంది అనమాట. అంటే ఎనీ క్లౌడ్ ప్రొవైడర్ చూసుకోవాలి. సో దీన్ని యాక్చువల్లీ సో ఒక మాస్టర్ ప్రైవేట్ నెట్వర్క్గా డివైడ్ చేస్తారు. అంటే ఈ డేటా సెంటర్లో వీ డివైడ్ ఫస్ట్లీ a master network, right? So this might be for client 1, this might be for client 2, so and so. అది ఫిజికల్గా డివైడ్ చేస్తే ఫిజికల్ నెట్వర్క్, రైట్? ఇప్పుడు ఇన్ కేస్ మనం హైపర్వైజర్స్ వర్చువలైజేషన్ అనే వర్డ్ చూసాము. సో ఈ వరల్డ్లో అది ఫిజికల్గా ఉంటే ఫిజికల్ నెట్వర్క్, రైట్? వర్చువల్గా అంటే ఏం చేస్తాం, ఇట్ ఈస్ ఐడియలీ వీనెట్స్ అంటారు, విచ్ ఇస్ నథింగ్ బట్ వర్చువల్ నెట్వర్క్ అన్నమాట, ఓకే. అంటే పబ్లిక్ క్లౌడ్ మీద ప్రైవేట్ నెట్వర్క్ ఫర్ ద క్లయింట్, ఓకే. సో వర్చువల్ నెట్వర్క్, దట్ ఈస్ ఓకే. ఇప్పుడు ఇట్లా మనం ఐసోలేట్ చేస్తాం. ఫిజికల్ నెట్వర్క్ని మళ్ళీ సబ్ డివైడ్ చేస్తాం ఫర్ మెనీ రీజన్స్ అనమాట. అంటే టు మెయింటైన్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్, ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ dev.ssp.com ఒక ఎన్విరాన్మెంట్, ఆ అప్లికేషన్ని హోస్ట్ చేసేదానికి. లేదు test.ssp.com ఒక ఎన్విరాన్మెంట్, అంటే డిఫరెంట్ యాప్స్. మళ్ళీ www.ssp.com ఇది ఒక ఎన్విరాన్మెంట్. డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ని హోస్ట్ చేయాలంటే మనకేం కావాలి, ఒక నెట్వర్క్లో మళ్ళీ సబ్ నెట్వర్క్స్గా డివైడ్ చేయొచ్చు. అదే కాకుండా ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఒక వర్చువల్ నెట్వర్క్ ఆర్ ఒక ఫిజికల్ నెట్వర్క్, ఇప్పుడు మనం వర్చువల్ వరల్డ్లో ఉన్నాం కాబట్టి వర్చువలైజేషన్ టెక్నాలజీలో, రైట్? సో వీనెట్ని అంటే వర్చువల్ నెట్వర్క్ని దాన్ని సూపర్ నెట్ అంటారు, అంటే మాస్టర్ నెట్వర్క్ అన్నాం కదా. దాన్ని వీ అగైన్ సబ్ డివైడ్ ఇంటూ మల్టిపుల్ సబ్నెట్స్.
సబ్ నెట్ అంటే సో దట్ ఇక్కడ మేబీ నా ఫ్రంట్ ఎండ్ పెట్టుకోవచ్చు, ఇక్కడ బ్యాక్ ఎండ్ పెట్టుకోవచ్చు, సోన్స్ లేకపోతే డేటాబేస్ సోన్స్. దానికి మనకి these are all virtual network. Virtual network is again subdivided into different partitions. దాన్ని సబ్నెట్స్ అంటాం. ఓకే ఫైన్ గైస్. సో ఎలా సబ్డివైడ్ చేస్తారనేది మనం వచ్చే క్లాసెస్లో చూస్తాం. సో జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్, నెట్వర్కింగ్లో VNet is your own private network in Azure, just like a private area where only your resources can communicate. అదే కదా మనం చూసింది, రైట్? సో దిస్ ఇస్ క్రూషియల్, రైట్? జస్ట్ లైక్ ఎ ప్రైవేట్ ఏరియా వేర్ ఓన్లీ యువర్ రిసోర్సెస్ కెన్ కమ్యూనికేట్. అంటే వీ హ్యావ్ అవర్ ఓన్ ప్రైవేట్ స్పేస్ అనమాట. ఓకే, సో ఆ ప్రైవేట్ స్పేస్ని అలాగే ప్రైవేట్గా పెట్టేలాగా చూసుకునేది అజూర్ రెస్పాన్సిబిలిటీ. సో ఫర్ ఎగ్జాంపుల్ అజూర్ వర్చువల్ నెట్వర్క్లో మళ్ళీ ఇక్కడ చూస్తే 3 different సబ్నెట్స్ ఉన్నాయి. అంటే ఏ మాస్టర్ వర్చువల్ నెట్వర్క్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 partitions. ఎందుకు ఇలా చేయాలంటే డిఫరెంట్ పర్పసెస్. ఇప్పుడు ఒక రీజన్, నేను ఫ్రంట్ ఎండ్ ఇక్కడ పెట్టచ్చు, ఇక్కడ బ్యాక్ ఎండ్ పెట్టచ్చు, ఇక్కడ DB పెట్టచ్చు. ఏందివి యాక్చువల్లీ మన అప్లికేషన్ ఆర్కిటెక్చర్ ఇలా ఉంటుంది. 3 tier అంటాం, మల్టీ టైర్ ఉంటుంది. ఇప్పుడు అంటే ఫ్రంట్ ఎండ్ అంటే వెబ్ సబ్నెట్ అంటే ఫ్రంట్ ఎండ్ యూజర్స్ కనిపించేది, డేటాబేస్ అంటే డేటా స్టోర్ చేసుకునేది, అండ్ యాప్ సబ్నెట్ అంటే వెబ్ సబ్నెట్ అంటే ఫ్రంట్ ఎండ్కి డేటాబేస్కి మధ్యలో ఒక ఇంటర్మీడియేటర్ కాంపోనెంట్. దానివల్లే మనకి అప్లికేషన్ లాజిక్స్ అంతా ఇక్కడే ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఎప్పుడైనా ఫ్రంట్ ఎండ్లో ఏదన్నా యూజర్ రిక్వెస్ట్ చేస్తే అది ఫస్ట్ బ్యాక్ ఎండ్ అంటే యాప్ సబ్నెట్స్కి వెళ్ళి ఆర్ బ్యాక్ ఎండ్కి వెళ్ళి అక్కడ ప్రాసెస్ అయ్యి, ఎలా ప్రాసెస్ అవుతుందంటే ఆ బ్యాక్ ఎండ్ డేటాబేస్ కమ్యూనికేట్ అయ్యి అవసరమైతే అక్కడి నుంచి డేటా తీసుకొని లేకపోతే డేటా ఫెచ్ చేసి వ్యాలిడేట్ చేసి అన్నీ జరిగే ఏరియా వచ్చేసి ఇక్కడే. మళ్ళీ రెస్పాన్స్ వెబ్ సబ్నెట్కి ఇస్తుంది అనమాట. ఓకే, సో ఇట్లాంటి రిక్వైర్మెంట్స్ని కూడా మనం VNet సబ్నెట్స్ ద్వారా ఫుల్ఫిల్ చేయొచ్చు. ఓకేనా, క్లియర్? సో మీరు సబ్నెట్స్ ఎలా పార్టీషన్ చేస్తారనేది ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. ఓకే, ఇక్కడ డెవ్ ఎన్వైరన్మెంట్, ఇక్కడ ఇక్కడ అంటే లెట్ మీ షో యూ, నాట్ హియర్ ఎగ్జాక్ట్లీ, ఇక్కడ వెబ్ సబ్నెట్ అని ఉంది కదా. సో ఒక VNetని మేబీ డెవ్ ఎన్విరాన్మెంట్ ఇట్లా కూడా చేయొచ్చు. సో దిస్ ఇస్ 1 partition. సో దిస్ ఇస్ 1 subnet, దిస్ ఇస్ అనదర్ సబ్నెట్. ఇక్కడ వచ్చేసి టెస్ట్ ఎన్విరాన్మెంట్ పెట్టుకోవచ్చు ఇలాగనమాట. ఓకే ఫైన్ గైస్, థ్యాంక్ యూ.